ఈరోజు శాంతియుతంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తుంటే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే రౌడీజం చేసి గోండాయిజం చేసి ఏదైతే మీరు చెప్పిన హామీలు అమలు చేయమని చెప్పి అడిగినందుకు కోడిగుడ్డు వేస్తారా? ఏంటిది? ఏం సాంప్రదాయం ఇది? డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి వాటి గురించి మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేక, అదేవిధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అడిగితే అది 25 నెలల ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం కానివ్వండి, కాలేజీల్లో ఫీజు రింబర్స్మెంట్ లేక సర్టిఫికెట్ ఆగిపోవడం కానివ్వండి, వీటన్నిటి మీద కలిపి యువతతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 175 నియోజకవర్గాల్లో శాంతియుతంగా రిలే నిరాదీక్ష చేస్తుంటే ఒక గోండాలాగా వీధి రౌడీలాగా వచ్చి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం మీద, ముఖ్యంగా మా మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారైన మల్లాది విష్ణు గారి మీద కోడిగుడ్లతో దాడి చేయడం అంటే ఇంతకంటే హీనమైన చర్య ఇంకెక్కడైనా ఉందా? ఇంతకంటే హీనమైన చర్య ఉందా? ఏదైనా పర్మిషన్లు ఉంటే అవి పోలీసు చూసుకుంటుంది, దాని మీద ఏదైనా పోలీసు చర్యలు తీసుకోవచ్చు. అంతే తప్ప స్థానిక ఎమ్మెల్యే గోండాలతో తాగేసి వచ్చేసి ఏంది గోళ్ళ అసలుకి ఇది కూటమి పరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందా? మల్లాది విష్ణు గారు కూడా 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు. ఇటువంటి సాంప్రదాయాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఎందుకు మీరు అరాచకాలు సృష్టిస్తున్నారు? అంటే ఎవరైనా పరిపాలన చేసేవాళ్ళు శాంతియుతంగా పరిపాలన చేయాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ ప్రభుత్వమే అరాచకం చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎక్కడైనా సక్రమంగా నడుచుద్దా? ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే శాంతియుతం కాదు, ఇక్కడంతా రౌడీ పరిపాలన, గోండా పరిపాలన, రౌడీజం, జంగిల్ రాజ్యం నడుస్తుందన్నానికి ఇది ఒక నిదర్శనం కాదా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఇటువంటి దాడుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. బోండామ్మ అధికారం పర్మనెంట్ అని చెప్పి అనుకుంటున్నాడేమో. నేను బోండామ్మకు ఒకటే చెప్తున్నాను, ఆల్రెడీ ఇప్పటికి 25 నెలలు పూర్తి అయిపోయింది. అంటే నువ్వు ఎల్లకాలం అధికారంలో ఉంటాము అనుకుంటున్నావేమో. రోజులు మారుతాయి, రోజులు మారినప్పుడు మళ్ళీ ఈ పరిస్థితులు నీకు రాకుండా చూసుకోమని చెప్పిన మాత్రం నేను హెచ్చరించిన బోండామ్మా అని. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో శాంతియుతంగా పోలీస్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం కానివ్వండి, సిపి గారికి ఇన్ఫామ్ చేస్తాం కానివ్వండి, స్థానిక పోలీస్ స్టేషన్లో గారా మేము పర్మిషన్ పెడతాం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి, యువకులకి విద్యార్థులకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పని 175 నియోజకవర్గంలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గూండాలతో రౌడీలతో బోండామ్మ కేవలం తన శీలం నిరూపించుకోవటం కోసం నిన్న రాత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు అక్షింతలు వేశారో, నువ్వు పార్టీకి ఏం పనిచేస్తున్నావు అని చెప్పని అడిగారో, దాని గురించి నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అని చెప్పని నిరూపించుకోవటం కోసం ఒక 100 మంది గోండాలతో రౌడీలతో ఈరోజు వైఎస్ఆర్